చల్లటి గాలి, ఈ పూలు, పళ్ళు, బటర్ఫ్లైస్ అన్నీ ఎంత బాగున్నాయో కదా. మనం పీల్చుకునే గాలి మరియు మనం తిని డైజెస్ట్ చేసుకున్న ఆహారం మన బాడీకి ఎలా చేరుతాయి? చాలా మంచి సందేహం. ఆ విషయాలన్నీ నేను నీకు చెప్తాను. ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో ప్రధాన పాత్ర పోషించేది హార్ట్. ఇది మన బాడీలో ఒక పవర్ఫుల్ బ్లడ్ పంపింగ్ ఆర్గన్. హార్ట్ నుంచి బయటికి వెళ్లే బ్లడ్ వెసల్స్ను ఆర్టరీస్ అంటారు. ఇవి ఆక్సిజన్ రిచ్ బ్లడ్ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్తాయి. ఇవి మందపాటి గోడలతో ఉంటాయి. సెల్స్ మరియు టిష్యూ లెవెల్ నుండి కార్బన్ డయాక్సైడ్తో కూడిన డీఆక్సిజనేటెడ్ బ్లడ్ను తీసుకొచ్చే బ్లడ్ వెసల్స్ను వెయిన్స్ అంటారు. ఇవి బాడీ పార్ట్స్ నుండి హార్ట్కి బ్లడ్ను తీసుకువస్తాయి. టిష్యూ స్థాయిలో చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఉంటాయి. వీటిని క్యాపిలరీస్ అంటారు. వీటి వద్దే ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ సెల్స్కి చేరుతాయి. ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో మరొక భాగం బ్లడ్. దీనిని ఫ్లూయిడ్ టిష్యూ అని కూడా అంటారు. ఇందులో ప్లాస్మా మరియు బ్లడ్ సెల్స్ ఉంటాయి. 3 రకాల బ్లడ్ సెల్స్ ఉంటాయి. అవి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ మరియు బ్లడ్ ప్లేట్లెట్స్. ఆర్బీసీ ఆక్సిజన్ను తీసుకెళ్తాయి. డబ్ల్యూబీసీ జర్మ్స్తో పోరాడతాయి. ప్లేట్లెట్స్ గాయాలైన చోట బ్లడ్ క్లాట్ చేసి గాయాలను నయం చేస్తాయి. హార్ట్, బ్లడ్ వెసల్స్ మరియు బ్లడ్ కలిసి హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ను ఏర్పరుస్తాయి. మన శరీరానికి జీవం పోస్తాయి. మన ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ సరిగా పనిచేయాలంటే మంచి ఆహారం, వ్యాయామం, శుభ్రమైన జీవనశైలి అవసరం. హెల్దీ హార్ట్ అంటే హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ మ్యామ్. You explained very well.